రూపంలో భావనలో అమ్మ ఒక మనిషేగా, అయినా ఎందుకు తనపై ఎన్ని బాధ్యతలు? ఆమె వైపే చూపుటెందుకు అన్ని వేళు? వేకువనే లేచినది మొదలు అన్ని తానై పనులను సవరించి, పిల్లలు పెనిమిటి అతిథులు అస్మదీయులందరికీ వంటలు వార్పులు ఇచ్చారీతి సమయానికి సమకూర్చి, కొసరి కొసరి వడ్డించి కడుపు నిండుగా తినిపించి, వారి తృప్తితో తన మనసు కడుపు నింపుకుంటూ, తననే తను మరచిపోయి అందరిలో తనను చూసుకుంటూ, సంసార సాగరాన్ని ఒంటరిగా ఇదేదేరా అమ్మా. రూపంలో భావనలో అమ్మ ఒక మనిషేగా, అయినా ఎందుకు ఆమెపై అంతటి దేశం? ఆమెకే ఎందుకు సర్వత్రా అంతటి పరితాపం? వంశాభివృద్ధిలో భువిపై అవతరించిన బ్రహ్మల లాలన పాలనలలో హరిహరాదులుగా, భుక్తి శక్తులను సగుటలో లక్ష్మీ పార్వతులుగా, బుద్ధి జ్ఞానం గరపుటలో శర్వాణిలా, అన్ని తానై అడుగడుగునా తోడుగా, అన్ని పనులలో మనిషేగా, అయినా ఎందుకు ఆమెపై అంతటి వేషం? ఆమెకే ఎందుకు సర్వత్రా అంతటి పరితాపం? సంతృప్తిలోనైనా, అరుపులోనైనా, పిలుపులోనైనా, ఆకలిలోనైనా, చాకిరిలోనైనా, మొదటగా వెలువడే పదమే అమ్మా. ఆమెనే పంపకాల కెడతావా? పరిచర్యలు కోరితే నిరసిస్తావా? ఆమెపైనే చెయ్యెత్తుతావా? తుదకు చంపుతానని అంటావా? నీవు లేకున్నా అమ్మ ఉందేమో గాని, అమ్మ లేని నీవు ఎలా ఉండగలవో ఊహించావా? రూపంలో భావనలో అమ్మ ఒక మనిషేగా, అయినా ఎందుకు ఆమెపై అంతటి భాష్యం? ఆమెకే
ఒకటైతే